ఉంది ఫస్ట్ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ సినిమా అందరికి డెబ్యూట్ కొంచెం కాల్లో కేకల మధ్య చూసామండి ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంది మీరు 70mm స్క్రీన్ మీద చూసుకోవడం ఎలా అనిపించింది మమ్మల్ని మేము చూసుకునే దానికన్నా మాలో వేరే క్యారెక్టర్స్ని ప్రేక్షకులు చూడటం ఇంకా హ్యాపీగా ఉందండి ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేసి కొంతమందికి నేను సుపరిచితమే కాకపోతే ఇందులో పెద్దోడుగా నన్ను చూస్తున్నారు అందరూ పెద్దోడు అనే క్యారెక్టర్ చూస్తున్నారు అది ఇంకా హ్యాపీగా ఉంది మీకు స్టోరీ చెప్పినప్పుడు మీరు ఎలా వింటారన్న స్టోరీ చెప్పినప్పుడు ఎంచుకునే స్థాయిలో అప్పుడు నేను లేను సార్ చాలా కొత్తలో ఉన్నాం మేము మమ్మల్ని పిక్ చేసుకోవడమే గ్రేట్ థింగ్ ఎంచుకునే స్థాయిలో లేము ఎవరికైనా చెప్పినా ఒప్పుకునే పరిస్థితిలో ఉన్నాం బట్ కథ మాత్రం చెప్పినప్పుడు మాకు గూస్ బంప్స్ వచ్చాయి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది బ్రో ఈరోజు ఆడియన్స్ మధ్య మూవీ చూసారుగా చాలా బాగా అనిపిస్తుంది అండి రెస్పాన్స్ ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేసాం మన సినిమా ఆడియన్స్లో చాలా అమేజింగ్ ఫీలింగ్ మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడం మీకు ఎలా అనిపించింది అదే చాలా అమేజింగ్ ఫీలింగ్ అండి అది చాలా అమేజింగ్ ఫీలింగ్ అండి ఆడియన్స్ కామెడీకి ఎమోషన్కి రెస్పాండ్ అయ్యే విధానం అది చాలా బాగా అనిపిస్తుంది ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ సో ఫస్ట్ డే కొంచెం టెన్షన్గా కూడా ఉంది టాక్ అయితే చాలా బాగా వచ్చింది బట్ ఇంకో 1-2 days ఈరోజు మొరారి రిలీజ్ అయింది కదా సో ఎఫెక్ట్ అయినా పడింది అంటారు మూవీకి ఏమన్నా నాకైతే హౌస్ఫుల్గా అనిపిస్తుంది చూస్తున్నారు కదా అంటే బట్ ఏమో అట్లేం లేదు బట్ గుడ్ కంటెంట్ కదా ఇందాక నిహారిక గారు కూడా అన్నట్టు గుడ్ కంటెంట్ ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు సో వినో మలయాళం సినిమా ఆలి మనకి తెలుగుకి వచ్చినప్పుడు గుడ్ భలే సినిమా మన ఎందుకు మిస్ అవుతుంది సో అట్లా తెలుగులోనే ఒక గుడ్ కంటెంట్ వచ్చింది సో మ్యాండేట్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి మూవీ చూసాక చాలా చాలా ఎమోషనల్ అయ్యారు నిన్న చాలా ఎమోషనల్ అమేజింగ్ ఫీలింగ్ మీరు చెప్పండి మరి ఎలా అనిపించింది ఈరోజు ఆడియన్స్తో మూవీ చూడండి డెఫినెట్లీ అండి యాక్టర్ కన్నా ఫస్ట్ లాగా స్క్రీన్ మీద చూసుకోవాలని కోరిక చాలామందికి ఉంటుంది సో ఈరోజు ఐమ్ రియలీ హ్యాపీ అండ్ ఆడియన్స్తో కలిసి చూసే అవకాశం మాకు వచ్చింది వెయిటింగ్ సినిమా స్టార్ట్ చేసిన నుండి ఎప్పుడు ఇలా థియేటర్స్కి వచ్చి అందరితో కలిసి చూస్తామని నా పెయిడ్ ప్రీమియర్స్ కూడా యాక్చువల్లీ చాలా జెన్యున్గా అందరి దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఏదో కావాలని చెప్పినట్టు అందరికీ నచ్చుతుంది జెన్యున్గా కూడా సో ఈరోజు కూడా అదే మీరు రియల్లీ హ్యాపీ టీం మొత్తం కూడా స్పీచ్లు ఏమైనా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకున్నారు నేర్చుకోవడం కాదు కండి బట్ మీరు చెప్తున్నప్పుడు డెఫినెట్గా నేను ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకున్నానండి క్యారెక్టరైజేషన్కి అయితే నేను చూడడానికి ఆయన స్పీచ్లు చూసేవాడిని ఇలా ఆయన ఎలా చెప్తారు ఏంటి అని ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ ఆయనకి దగ్గరలో అనిపించింది నాకు కూడా మీ స్టోరీ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు కథ అండి ఫ్రెండ్స్ మధ్యన జరిగిన కథ నేను విన్నప్పుడు పర్సనల్ లెవెల్లో చాలా బాగా కనెక్ట్ అయ్యా ఇంకా అలా విన్నాక ఈ కథని అసలు డెఫినెట్గా మిస్ అవ్వకూడదని అనుకున్న ఒక యాక్టర్గా ఇంకా అలా చేయడం జరిగిందండి ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని నమ్మి ఇంత మూవీ చేశారు కదా సో ఆయనకి మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా ప్రొడ్యూసర్ గారు కండి డెఫినెట్లీ అండ్ ఫస్ట్ వెరీ గ్రేట్ఫుల్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు ఏ యాక్టర్ కన్నా సినిమా చేయాలంటే నాకు ఫస్ట్ మూవీ ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్లో వచ్చి పడ్డాం నిహారిక గారు మా వెనకాల ఉండవు మా అందరికీ కూడా చాలా మంచి ధైర్యం అండి మా అందరికీ ఒక స్ట్రాంగ్ బేస్ అనేది క్రియేట్ చేశారు సో వీఆర్ ఆల్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ నిహారిక గారు నాకు ఆపర్చునిటీ వచ్చినందుకు ఆయనకి ఫనీ గారికి కూడా నిహారిక గారికి ఫనీ గారు మూవీ చూడడం చాలా బాగుందండి కమిటీ కుర్రాళ్ళు ఈ సినిమాలో నేనంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకా డీటెయిల్స్ అవి చూశాను 11 మంది హీరోలు అది ఇది చెప్పారు దీని సినిమాకి డైరెక్టర్ హీరో అండి మా పూరి సార్ చెప్తారు కదా ఆడు మగాడు రా బుజ్జి ఎస్ డైరెక్టర్ ఈజ్ ఆడు మగాడు అంతే ఆ తర్వాత ఈ చేసిన సినిమాని ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేసిన మన ప్రొడ్యూసర్ కొణిదల అమ్మాయి తను నిహారిక గారు ఎక్సలెంట్ అనమాట దీన్ని ఆడియన్స్ దాకా రీచ్ చేసే ఇది సినిమా డైరెక్టర్ అన్ని తాలూకా ఎమోషన్స్ ఎస్పెషల్లీ మేము 90 కిడ్స్ మాకు ఓల్డెన్ డేస్ మాకు మెమరీస్ గుర్తుకొచ్చాయి అండ్ ఇవాళ పొలిటికల్ ఎజెండా పొలిటికల్ తాలూకా ఇదిని నిజాయితీగా ఎలా ఉండాలి అనేది చాలా అంటే మిక్స్డ్ మసాలా ఇచ్చేశారు అండ్ హార్ట్ టచింగ్ సినిమా అండి డైరెక్టర్ హీరో సినిమా హీరో అంతే దట్స్ ఆల్ ప్రసాద్ గారు ఫస్ట్ టైం 70mm యాక్ట్ చేశారు కదా ఎలా అనిపించింది ఆయన మీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏడిపించేశారండి ఎందుకంటే అంటే నా కెరియర్లో నాకు మంచి మంచి హిట్లు నన్ను హీరోగా కూడా చేసిన ఆయన ప్రసాద్ గారు ఆయన అంటే ఐ నో హిమ్ బట్ థియేటర్లో పెద్ద స్క్రీన్లో ఆయన ఏడిపించాడు అంతే కళ్ళని నీళ్ళు వచ్చాయి కొన్ని సీన్స్లో ఎమోషన్స్లో చాలా బాగా చేశారు థ్యాంక్ యూ చాలా చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ పడ్డ కష్టానికి ఈరోజు ఒక రిజల్ట్ ఇంత పాజిటివ్గా రావడం చాలా నాకే కాదు మాతో పాటు పనిచేసిన ప్రతి యాక్టర్ ప్రతి టెక్నీషియన్ మేమందరం చాలా కష్టపడ్డాం అండ్ మా కష్టాన్ని ఇంత గ్రేట్గా రిలీజ్ చేయించి మమ్మల్ని అందరం ఎంకరేజ్ చేసిన పింక్ ఎలిఫెంట్ అండ్ నిహారిక గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు వంశీ థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ ఈ ఫిలింని ఇంత బాగా మా అందరితో పని చేయించి ఇంత బాగా చేయించినందుకు థ్యాంక్ యూ వంశీ అండ్ ఆల్సో థ్యాంక్ యూ నిహారిక గారు అండ్ ఆడియన్స్ ప్లీజ్ డూ వాచ్
చాలా బ్యూటిఫుల్ ఫిలిం. ఆల్రెడీ రివ్యూస్ అన్నీ ఎక్స్ట్రాడనరీ రివ్యూస్ వస్తున్నాయి, బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. సో గో అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరితో చూసి ఎంజాయ్ చేయండి. నాకు మెసేజ్ చేయండి ఎలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. It felt really nice to watch myself on the big screen after a very long time. చాలా బాగుంది ఫిల్మ్. అందరూ థియేటర్స్కి వెళ్ళండి, చూడండి ఈ సినిమా. చాలా బాగుంది. 90s kids will love the film. It has a beautiful touch of nostalgia and I'm very grateful for the opportunity. ఇట్ ఈస్ అ వెరీ గట్సీ మూవ్ అండి. 11 మంది కొత్త వాళ్ళతో, 5 అమ్మాయిలు కొత్త వాళ్ళతో ఒక మూవీ చేయడం అనేది చిన్న మ్యాటర్ కాదు. సో ఇట్ ఈస్ అ వెరీ ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఏదో ఒక మేడంలా అనిపించదు. షీఈస్ వెరీ నైస్. సో ఐ హోప్ నిహారిక గారు విల్ గెట్ అ బిగ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం. అవునండి. చాలా బాగుందండి. రెస్పాన్స్ ఇస్ వెరీ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. ప్లీజ్ అందరు రండి, చూడండి అండ్ విజిట్ యువర్ చైల్డ్హుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కళ్ళు చేశారన్న లోపల. అయ్యి బాబోయ్, అసలు వాళ్ళు కొత్త వాళ్ళు అన్న. అయ్యి బాబోయ్ అంటే ఎవడన్నా ఏం తాగుతాడు అన్న రోజు ఆ డైరెక్టర్. అయ్యి బా మ్యూజిక్ ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ బాబోయ్. బీజిఎం అది అదరగొట్టారన్న కుర్రలు, కమిటీ కుర్రలు సూపర్ హిట్. ఎందుకు లేవన్నా, మూమెంట్ తర్వాత మూమెంట్ వెళ్ళి వేస్తూనే ఉంటాం. నా దానికి నేను వేస్తే బాగుంది. సక్సెస్ ఎఫెక్ట్. ఎవడన్నా పిలిచాడు అట్లా వాడు కొట్టాడు బాగా చేశాడు వాడు కూడా. ఎవరి గురించి వాళ్ళు చెప్పుకున్నారు, నేను చెప్తాను. మా కుర్రోళ్ళందరూ ఎరగదీశారు. మీరు అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. రామ్ అందరూ బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు. మా వాళ్ళు కుర్రోళ్ళు 11 మంది ఎరగదీశారు. హ్యాండ్సమ్ అబ్బాయిలు, బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు. కంపల్సరీ సినిమాకి వచ్చి థియేటర్కి వచ్చి మా కుర్రోళ్ళందరినీ ఆశీర్వదించండి. నిహారిక గారు చాలా పెద్ద సపోర్ట్ చేసి సినిమాని చేశారు. కొత్త సినిమాలు బతకాలి అంటే మీరు ఇలాంటి సినిమాని చూసి బాగా బ్లెస్ చేయాలి. ప్లీజ్ డూ. అందరు చూడాల్సిన మూవీ. మాకైతే మేము చేసినట్టు కాకుండా ఎవరో కొత్త వాళ్ళు చేశారు. చాలా బాగుంది. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్డ్గా చేశారు అండ్ సెటిల్డ్గా చేశారు యాక్టింగ్. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ ఎలాంటిది కాదండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. మీ చిన్ననాటికి ఖచ్చితంగా మీరు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ మా మూవీని హిట్ చేసినందుకు. బ్రో హాయ్, ఎలా అనిపించింది మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవడం? చాలా హ్యాపీగా ఉందండి. చూడండి, ఇన్నాళ్ళు 4 years నుంచి కష్టం ఇది. మేము ట్రాన్స్ఫర్మ్ అవుతూ ఉన్నాం, వెయిట్ తగ్గుతూ ఉన్నాం, వెయిట్ పెరుగుతూ ఉన్నాం. ఈరోజు ఆ రిజల్ట్ మాకు థియేటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ప్రతి ఎమోషన్కి, అంటే మా ఇద్దరి మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ కానీ, లేకపోతే మేము చేసే ఎమోషన్స్ కానీ, ఆడియన్స్ రియాక్షన్స్ ఇస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ. ప్రీమియర్స్ ఉన్నాయి కదా, ప్రీమియర్స్లో పిచ్చగా నవ్వారు. అంటే 2 ప్రీమియర్స్ వేసారు, తర్వాత పిచ్చగా మళ్ళీ ప్రీమియర్స్ పెంచారు. ఐఎమ్ సో హ్యాపీ అండి, చాలా హ్యాపీగా ఉంది. ఎలా హ్యాండిల్ చేశారు? అక్కడ ఏంటంటే ఒక చిల్లువుడ్ చూపించాలి, మధ్యలో అక్కడ 3 types ఆఫ్ జోనర్స్ చూపించాలి కదా. చిల్లువుడ్ ఒకటి, మధ్యలో ఒకటి, మళ్ళీ సక్సెస్ తర్వాత ఒకటి. ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేశారు ఈ టైం అంతా? అంటే క్యారెక్టర్స్ అండి ఫాలో అయ్యాం మేము వర్క్షాప్స్లో. అంటే ఎలా ఉండాలి, టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, అల్లరి చిల్లరగా ఉంటారు. సో అలాగే ఫాలో అయ్యాం. పెద్దయ్యాక కొంచెం మెచ్యూర్గా ఉంటారు, అలాగే ఫాలో అయ్యాం. సో అంతే, మేము యాక్టింగ్ మా యదువంశీ గారు ఏదైతే చెప్పారో అది ఫాలో అయ్యాం. జస్ట్ చిల్. అనిపించింది నిహార్ గారి ప్రొడక్షన్లో మూవీ చేయడం? చాలా బాగా అనిపించింది అండి. మేము చిన్న ప్రొడక్షన్లో చేస్తుంటే ఇంత ఫెసిలిటీస్ కానీ, ఇంత బిగ్ రిలీజ్ మాకు వచ్చేది కాదేమో. సో ఈరోజు ఇంత బిగ్ రిలీజ్ కారణమయ్యారంటే నిహారిక గారి సపోర్టే. సో చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి మూవీ చూసాక? వాళ్ళంటే టీయర్స్ అండి, కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. వచ్చి హగ్ చేసుకుని మా చెల్లి కానీ, మా పేరెంట్స్ కానీ, మా అమ్మగారు కానీ, అంటే ఇన్నాళ్ళు కన్నగల కదా. నేను ఒక మాట చెప్పాను ప్రీ రిలీజ్లో, అంటే నేను కలగంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు కష్టపడ్డారని. అంటే నాతో పాటు వాళ్ళు కూడా కష్టపడ్డారు. ఈరోజు వాళ్ళ కష్టం, నా కష్టం, నా ఫ్రెండ్స్ కష్టం, అందరి కష్టం ఈరోజు నా స్క్రీన్ మీద కనిపించేసరికి అందరూ మర్చిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సేమ్ మీ చిల్లువుడ్ కూడా ఎట్లానే గడిచిందా? అంతే అండి, సేమ్. నేనైతే కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉండేది. ఇక్కడ చాలా అల్లరి చేశాను, లవ్ అవన్నీ ఉన్నాయి కదా. నేను మరీ అంత లవర్ బాయ్ కాదు. ఓకే, ఇన్నోసెంట్. ఇక్కడ ఇంట్రోవర్ట్, ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్. అంటే లవ్ ఓపెన్గా నడుస్తూ ఉంటే పక్కన ఊరందరి ముందు లవ్ చేశాను. సో చాలా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకున్నాను మీ ద్వారా? అంటే 6 నుంచి 60 ఏళ్ళ వరకు అందరూ కనెక్ట్ అవుతారు. అందరూ వచ్చి చూస్తే చాలా హ్యాపీగా అవుతుంది. అంటే మా అమ్మ నాన్నలే చెప్తున్నారు, అంటే మా చైల్డ్హుడ్డే కనిపించింది అని. సో అందరూ ఎవరైతే చూసారో అందరూ చెప్తున్నారు మా చైల్డ్హుడ్ కనిపించింది, అందరినీ మాకు మేము చూసుకున్నామని చెప్పి. మిమ్మల్ని మీరు చూసుకుంటారండి సినిమాకి వచ్చి ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీరే అంటారు ఆ మాట. థ్యాంక్ యూ సో మచ్.